వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తొక్కుడు లడ్డు అండి. మనం కొంచెం కష్టపడితే చాలు బేకరీ స్టైల్లో ఉండే తొక్కుడు లడ్డు అయితే మనం తయారు చేసుకోవచ్చు. మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. నేను 750 గ్రాములు శనగపిండి అయితే వేసుకున్నాను. 750 గ్రాములు షుగర్ అయితే వేసుకున్నాను కదా. మొత్తం కలిపి కేజీన్నర అయితే వస్తుంది. నాకు 22 లడ్డూలు అయితే వస్తాయి. అదే బేకరీలో అయితే మనకి కేజీ స్వీటు 600 రూపాయలు అవుతుంది. మనకి ఇంట్లోనే మనకి ఒక 150 రూపాయల దాకా అయిపోతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. సేమ్ బేకరీ స్టైల్లో నోట్లో పెడితే కరిగిపోయేలాగా అయితే వస్తుంది మనకి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను మీకైతే వీడియోలో అయితే చూపిస్తానండి. తొక్కుడు లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 2 కప్పులు శనగపిండి అయితే ఇందులో వేసుకుంటున్నానండి. ఇది 250 గ్రాములు అండి. ఇది ఈ కప్పుతో అయితే 250 గ్రాములు అయితే మీకు కొలత పడుతుంది. ఇలాంటివి 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను, అంటే 1/2 కేజీ అనమాట. ఈ బేసిన్లోకి 2 కప్పులు శనగపిండి అయితే వేసుకున్నాం కదా, అందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెంగా కలుపుకోవాలండి. జంతికలు వచ్చేటట్టు మనకి జంతికలు కొట్టంలో వేసుకోవడానికి మనకి కలుపుకోవడానికి అయితే వీలుగా ఉండేటట్టు చూసుకోండి. చూసారు కదా, పిండి ఇలాగైతే ఉండాలండి. జంతికలు కొట్టంలో వేసుకుంటాం కాబట్టి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే మనకి ఇలా పిండి ఇలాగ ఉండాలి. ఇందులోకి ఏమీ వేయనవసరం లేదండి. ఓన్లీ ఒక వాటర్ తోటే మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తొక్కుడు లడ్డు కోసం మనం జంతికల్లా సిద్ధం చేసుకోవాలి కదా. ఇలాంటి కన్నాలున్న ఇది రేక్ అయితే తీసుకోండి. ఇలాంటిది మీ దగ్గర ఎలాంటిదిన్నా పర్వాలేదు, వేరే రకం ఉన్న జంతికలు కొట్టమైనా పర్వాలేదండి. మనకు కొంచెం లావుగా ఉంటే పని బేగా అవుతుంది. దీనికి ఆయిల్ ఇలాగైతే చుట్టూ అప్లై చేసుకోండి. బాగానా అప్లై చేసుకున్న తర్వాత కొంచెంగా మనం ఈ ముద్దని ఇందులో అయితే వేసుకోవాలి. చూసారు కదా, జంతికల లోటంలో పెట్టుకున్న తర్వాత మనకి ఇలాగైతే రావాలండి. ఇలా సన్నగా అయితే రావాలి. మనం ఎన్నైనా వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇందులో వేసుకున్నా పర్వాలేదు. చెయ్యి కాలుతుంది అనుకుంటే దీని మీద ఇలా జంతికల్లాగైతే మనం చుట్టేసుకొని మనం ఇందులో అయితే వేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. మనకి ఇవి కాలడం కోసమేనండి, అంతే. ఏ షేప్ వచ్చినా పర్వాలేదండి. ఇది ఇలాగా నూనెలోని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత దీని జంతికలు కొట్టంతో మనం ఎలా వేసుకున్నా పర్వాలేదండి. ఇవి చూడండి, ఇలాగా మనం మళ్ళీ ఇవి మిక్సీ ఆడుకోవాలి. చూడండి, ప్రతి జంతిక కూడా మనకి ఇలా కలర్ అయితే రావాలి. కలర్ వస్తేనే మనకి తొక్కుడు లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయనవసరం లేదు. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నేను చేసిన 1/2 కేజీ పిండికి ఇన్నిగా చూడండి, ఇన్ని జంతికలు అయితే వచ్చాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత బాగా అప్పుడు మనం మిక్సీ అయితే ఆడుకోవాలండి. ఇవి ఒక పావు గంట సేపు చల్లారనివ్వండి. ఇవి ఇలా ఉంటే ఇగో గుల్లగా అయిపోతాయండి. చల్లారిన తర్వాత మిక్సీ అయితే ఆడుకుందాము. ఈ జంతికలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ అయితే మెత్తగా ఆడుకోవాలండి. కొంచెం పెద్దవి అయితే మిక్సీ నలగదు కదా. ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని మిక్సీ అయితే మెత్తగా ఆడుకోండి. ఈ పిండిని మెత్తటి పొడిలా అయితే ఆడుకోవాలండి. దీన్ని అయితే మళ్ళీ మనం జల్లించుకోవాలి. బాగాన పిండి అంతా ఈ జల్లెల్లో వేసుకొని మనం చేతితోటి పిండి అంతా కూడా మనం జల్లించుకోవాలండి, మురుగు లేకుండా. చూడండి, ఇలాగైతే రావాలి మనకి. ఈ పిండిని మెత్తగా జల్లించుకున్నాం కదా, మనకి ఈ మాత్రం పిండి అయితే వచ్చిందండి. ఈ పిండిని ఇప్పుడు పక్కన అయితే పెట్టుకోవాలి. 2 కప్పులు శనగపిండి అయితే వేసుకున్నాం కదా, అదే సేమ్ 2.5 కప్పులు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే కప్పుతో కొలత అయితే చూసుకోండి. నేను 2.5 కప్పులు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను, అంటే 700 గ్రాముల షుగర్ పడుతుంది అనమాట. కొంచెం స్వీటు ఉంటే బాగుంటుందండి. 2.5 కప్పులు షుగర్కి 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని మెల్లిగా అయితే కలుపుకోవాలి. ఈ పంచదారలోని వాటర్ అయితే వేసుకున్నాం కదా, దీన్ని తీగపాకం వచ్చే వరకు అయితే మనం అలా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ పంచదార బాగా కరిగిపోవాలి, తీగపాకం అయితే రావాలి. ఈ పంచదార అంతా నొరగంతా పోయి ప్లెయిన్గా అయిపోతే మనకి పాకం వచ్చినట్టేనండి. మీకు తెలుసుకోవడం కోసం అయితే చెప్తున్నాను. చూసారా, ఈ నొరగంతా తగ్గిపోవాలి. తగ్గిపోతే మీకు పాకం కరెక్ట్గా వచ్చినట్టు. దీనికి మొదటి పాకం మటుకు ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు, ఉండ గట్టిపడిపోతుంది. పాకం దగ్గరే మీరు చూసుకోవాలండి జాగ్రత్తగాన. చూడండి, ఇలాగా మనకి ఇలా గరిటె జారుగా అయితే మనకి పాకం రావాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి పాకం. దీనికి పాకమే మెయిన్ అండి. తొక్కుడు లడ్డుకి మనకు పాకం కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే తొక్కుడు లడ్డు చాలా బాగా వస్తుందండి. ఇక్కడే చూసుకోండి జాగ్రత్తగా. చూసారు కదా, ఈ నొరగంతా పోయి మనకి ఇలాగైతే వచ్చింది. మనకి వచ్చేసరికి గరిటె ఇలాగా మనకు పెట్టుకుంటే ఇలా వెంటనే జారిపోకుండా స్లోగా జారితే మనకు పాకం వచ్చినట్టు లెక్కండి. వెంటనే జారిపోయింది అనుకోండి, వాటర్ లిక్విడ్ లాగా అయిపోయినట్టే చూసుకోండి.
ఈ వేడి పాకంలోనే ఇందాక మనం ఈ పొడి చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, ఇది స్లోగా అయితే వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ పిండి అంతా వేసుకొని అలా కలుపుతూ చాలా టైం పడుతుందండి ఇది తొక్కుడు లడ్డు చేసుకోవడానికి. వేడిగా ఉంటుండగానే వేసేసుకొని కలిపేసుకోండి. ఇలాగా బాగా మెదాయించాలండి. ఇది ఎంత మెదాయిస్తే మనకి తొక్కుడు లడ్డు అంత మెత్తగా అయితే ఉంటుంది. మనకి చాలా టైం పడుతుంది. మనం కలిపే విధానం బట్టి మనకి లడ్డు అయితే తయారైపోతుంది. ఇలా కలుపుతుంటే మనకి పిండి అయితే ఉరువయ్యి సాఫ్ట్ అయితే ఉంటుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే 1 స్పూను నెయ్యి అయితే వేసుకోండి. మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వేడిలోనే మనం ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతుంటుండగా మనకి కలర్ చేంజ్ అవుతుంటుంది. ఈ కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఓపికండి, ఎంత కలిపితే అంత అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తొక్కుడు లడ్డు మనం కలిపే విధానంలోనే ఉంటుంది. అప్పటి రోజుల్లో ఇది పీట మీద వేసి బాగా కలిపి బాగా చేసేవారట. కానీ ఇప్పుడు మనం అదేం లేవు కదండి. ఇలాగైతే మనం ఇలా ట్రై చేసి ఇలా గిన్నెలోనే కలుపుకుంటూ ఒక పావు గంట 2 నిమిషాలు అయితే పడుతుందండి. మనకి ఇలా గట్టి పడిపోతుంది ఈ పాకంలోనే. మనం ఇదే చల్లారిపోతుంది. ఇది చల్లారిపోతుందిలే అని చెప్పేసి ఫ్యాన్ కింద అవి పెట్టడం చేయకండి. ఈ వేడి మీదే మనం అలా తిప్పుతూ ఉండాలండి. కోవా ఎలా తిప్పుతామో కోవా మాదిరిగానే ఇది ఇలా తిప్పుతూ ఉంటే మనకి చాలా థిక్గా అయిపోయి మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా అయితే అవుతుంది. అయితే కొంచెం వేడిగా ఉంటుండగానే మనం చేతికి నెయ్యి అయితే రాసుకొని మనం ఉండనైతే చుట్టుకోవాలి. ఇలా చేతికి నెయ్యి రాసి బాగా చుట్టుకోవడం వల్ల మనకి ఈ ఉండ కూడా సాఫ్ట్గా అయితే మనకు వస్తుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.